వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సంబంధించిన కొరత ఇప్పటివరకు రెస్టారెంట్, హోటల్ మీద పడ్డదని చూసినాం. కానీ ప్రత్యక్షంగా హైదరాబాద్‌లో 10,00,000 మంది పైన పడుతుంది. సో ఆల్రెడీ నిన్నటి నుంచి సిలిండర్ కొరత ప్రారంభమైంది. ఇక్కట్లు కూడా ప్రారంభమైంది. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే ఒక్కసారి మీరు విజువల్‌లో చూస్తే హాస్టల్ సంబంధించి, ఎందుకంటే హాస్టళ్ల పైనే ఆధారపడి ఉండేవాళ్ళు కొంతమైతే, హాస్టల్‌లో ఉండి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కొంతమంది. సో హైదరాబాద్‌లో కొరత అండ్ పరివాసాలు ఎట్లుంటాయి, ఆ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ఒక్కసారి మాట్లాడదాం. అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నారు. సో మనందరూ కూడా తెలిసిందే హాస్టల్‌కి హబ్ ఐటీ కారిడార్. సో ఐటీ కారిడార్‌లో ఏం జరుగుతుందండి? నమస్కారం అండి. ఈ గత అంటే 1 వీక్ నుంచి అయితే మాత్రం ఈ ఇజ్రాయెల్, ఇరాన్, యూఎస్ యుద్ధం వల్ల ఎల్‌పీజీ అయితే గ్యాస్ సప్లై ఇష్యూ ఉందని చెప్పని డిస్ట్రిబ్యూటర్స్ కూడా మేము కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడుతున్నాం అని చెప్పని చెప్తున్నారు. కానీ మాకనింది ఏందంటే వాళ్ళు కూడా మేమైతే గట్టిగా ప్రయత్నిస్తున్నాము. ఈ గ్యాస్ సప్లై హాస్టల్స్ రంగానికి అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి అండ్ మెడికల్ సెక్టార్‌కి కొరత లేకుండా మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా దానికి సమస్యని పరిష్కరించి హామీ ఇస్తున్నారండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. మేము కూడా సరే సప్లై చేస్తారనుకున్నాం. ఎలా అంటే అది కూడా రూ. 1,747 ఉన్న సిలిండరు 2,300 చేశారు 1 వీక్ ముందు. అంటే మోర్ దాన్ 35% వాళ్ళు పెంచడం జరిగింది. సరే పెంచినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి సిలిండర్స్ వస్తే చాలనుకున్నాం. మేము కూడా ఆ పెరిగిన ప్రైస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందలేదు. ఎందుకంటే ఉన్న గెస్టులకి మనం మీరు చెప్పినట్టుగా ఈ 11,000 హాస్టల్స్, 10,00,000 మంది విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా హాస్టల్స్‌లో ఉంటున్నారు కాబట్టి మేము వాళ్ళకి ఖచ్చితంగా నాణ్యతమైన ఫుడ్ పెట్టాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. కాకపోతే ఏందంటే నిన్నటి నుంచి డిస్ట్రిబ్యూటర్స్ స్పందించకపోవడం, మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చున్నామండి కేంద్ర పెట్రోలియం శాఖతో మా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మాకు ఎక్కడ స్పష్టత లేదు. మా దగ్గర ఉన్న సిలిండర్స్‌తో మీకు ఇప్పటిదాకా సప్లై చేస్తా వచ్చాము. మేమైతే ఇంక రేపటి నుంచి చేసే పరిస్థితి లేదని చెప్పేశారు. మరి అలా సడెన్‌గా మీరు ఆల్ ఆఫ్ సడెన్‌గా చెప్తే ఎట్లా అండి? మరి ఎవరు కూడా దీన్ని పాజిటివ్‌గా తీసుకోరు కదా! ఇప్పుడు అందరికీ క్లోజ్‌గా తెలీదు కదండీ. విద్యార్థులు మరి ఎంప్లాయీస్ అంత లోతుగా ఎందుకు అధ్యయనం చేసి ఆలోచన చేస్తారు? మాకు ఇక్కడ 2 సమస్యలున్నాయండి. ఇప్పుడు ఈ 10,00,000 మంది గెస్ట్‌లకి కూడా మనం ఎలా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి? మీదే బాధ్యత అని అంటారు వాళ్ళు సింపుల్‌గా. అడిగితే మీరే సమాధానం చెప్పమని డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని పాయింట్ ఆఫ్ కార్నర్ చేస్తే మేము దీని సమస్యను పరిష్కరించలేం అంటే కదా! ఇదివరకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన ఒక డిస్ట్రిబ్యూటర్‌కి కాల్ చేసిన రెస్పాండ్ ఎలా ఉండేది? ఎన్ని డేస్ పట్టేది? డేస్ పట్టేదా? హవర్స్ పట్టేదా సిలిండర్ రావడానికి? మామూలుగా ఏంటంటే వాళ్ళు డైలీ రొటీన్ అండి. మనం అసలు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డే కాదు, హవర్స్ కాదు. వాళ్ళు రొటీన్‌గా హాస్టల్ టు హాస్టల్ తిరిగి డోర్ స్టెప్ డెలివరీ చేసేవాళ్ళు. కమర్షియల్ కాబట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇందాక మేము చెప్పేది ఏంటంటే అసలు హాస్టల్స్‌ని కమర్షియల్ కింద కన్సిడర్ చేయొద్దు. డొమెస్టిక్ కింద ఏదైనా కన్సిడర్ చేస్తే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా అయితే మనం డొమెస్టిక్ ఇంటింటికి ఒక 25 రోజులకి ఒక సిలిండర్ సప్లై చేయాలని చెప్పని ఆలోచన చేశారో, అదేవిధంగా ఆలోచన చేస్తుంటారుగా. హాస్టల్స్ రంగం కూడా ఈరోజు డొమెస్టిక్ కింద, ఈ రెసిడెన్షియల్ కింద కన్సిడర్ చేస్తుంటే ఈరోజు మాకు కొంత సమస్య మాకు 50% వెసులుబాటు ఉండేదిగా. అది కూడా లేకుండా పోయింది మాకు ఈరోజు. ఇప్పుడు ఎట్లా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ డిస్ట్రిబ్యూటర్ సమాధానం చెప్పడం లేదండి. అప్పుడు చెప్పకముందే వచ్చేసిపోయే సిలిండర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు చెప్పినా వచ్చే పరిస్థితి లేదు. ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటనేది మాకు అర్థం కావట్లేదు చెప్పాలంటే. మేమైతే నిన్న పెట్టాము. ఏం పెట్టాము? సరే సమాధానం చెప్పడం లేదు. రోజుకి 10 వేసేవాళ్ళు 5 అన్నా ఇస్తారేమో సిలిండర్స్. ఏసినప్పుడు మనం ఎక్కువగా గ్యాస్ కన్జంప్షన్ అయ్యే ఐటమ్స్ ఏదైతే ఉంటాయో బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఇవన్నీ కూడా చేసేసి తక్కువ కన్జంప్షన్‌తో ఏదైతే మనం కుకింగ్ చేస్తున్నామో వాటిని మనం పెడదామని చెప్పి మేము మెసేజ్ సర్క్యులేట్ చేసాం. ఎందుకు పానిక్ అవ్వకుండా ఉంటారు. ముందు నుంచి మనం ప్లాన్‌గా ఉంటే బావుంటదని. కానీ ఈరోజు ఆ గ్యాస్ కన్జంప్షన్ తక్కువతో కుక్ అయ్యే ఐటమ్స్ కూడా ఎలా కుక్ చేయాలో తెలియని పరిస్థితి ఉంది మాకు ఈరోజు. ఎలా చేయాలి? కట్టెల పొయ్యి మీద పెట్టి చేయాలంటే ఎక్కడ సోర్స్ ఎక్కడుంది ఇక్కడ? మనకు లేదు. కట్టెల పొయ్యి మీద పెట్టి చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ నగరంలో కట్టెల పొయ్యి పెట్టి ఈ 10,00,000 మందికి రోజు వంటలు చేయాలంటే జరిగే పరిస్థితి కాదది. ఎలా చేయాలి? ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి? మేము పిల్లలకి ఎలా చెప్పాలి? అనేది పెద్ద మాకు సమస్యగా మారిందండి. ఏందంటే మా డిమాండ్ కాదు ఇది. బాధ. అందరి బాధ, మనందరి బాధ. మేమనేది ఏందంటే ఎమర్జెన్సీ కింద దీన్ని డెసిషన్ తీసుకొని ఏదైతే మీరు హౌస్‌కి, డొమెస్టిక్‌కి సిలిండర్ సప్లై చేస్తానని నిర్ణయం తీసుకున్నారో అలా హాస్టల్స్ కూడా అలాగే అనుకొని ఖచ్చితంగా సిలిండర్స్ సప్లై చేయకపోతే మాత్రం తీవ్రమైన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రెస్ ద్వారా మేము గవర్నమెంట్‌కి తెలియపరిచి ఆ ఇష్యూని సార్ట్‌ఔట్ చేసుకుందామని చెప్పని మెసేజ్ పెడితే ఆ మెసేజ్ స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్‌లకి ఆల్ డిపార్ట్మెంట్స్‌కి వెళ్ళి మా పిల్లల పరిస్థితి ఏందని చెప్పని ఆందోళన పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే అదే జరిగింది ఇప్పుడు. అన్నిట్లో సర్క్యులేట్ అయింది. మేము మెసేజ్ పెట్టాం. ఏంటంటే మీరు ఇలా మెసేజ్ పెట్టారు, ఫుడ్ ఉండదా? మా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి హోటల్స్ వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. మీరు పెట్టే పరిస్థితి లేదు. ఏం చేయాలి మా పరిస్థితి? ఇంటికొచ్చి అంటే ఎడ్యుకేషను, ఎంప్లాయీస్‌కి ఇంపార్టెంటు. ఎట్లా అంటే పానిక్ అయిపోయిందండి. ఈ పానిక్‌ని మనం ఎమర్జెన్సీ కింద ఈరోజు ఈవినింగ్ లోపల ఏదైనా డెసిషన్ తీసుకొని సార్ట్‌ఔట్ చేసి సిలిండర్ సప్లై ఎట్లా చేయాలి? ఎన్ని సిలిండర్లు ఈ సిలిండర్ సప్లై చేస్తే ఎంత జాగ్రత్తగా వాడాలి అనే గైడ్‌లైన్స్ పెట్టి గాని చేయకపోతే తీవ్రమైన ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటదండి. సో కమర్షియల్ సిలిండర్
హాస్టల్ కిచెన్కి వచ్చినప్పుడు ఎన్ని డేస్ వస్తుంది అది? బేసిక్‌గా అయితే అది మామూలుగా మనకి డే బై డే వస్తారండి. డే బై డే వచ్చేసి మనకి క్వాంటిటీ ఎంత కావాలని మనం బిఫోర్‌గా ఇన్ఫార్మ్ చేస్తే, ఆ టైంకి వాళ్ళు మనకి అన్ని సిలిండర్స్ ఇచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, కానీ ఇప్పుడున్న క్రైసిస్ ఏంటంటే ఒక 1 వీక్ బ్యాక్ నుంచి ఏంటంటే బట్ మేము ఫాలోఅప్ చేయాల్సొస్తుంది. ఫాలోఅప్ చేసి ఏంటంటే ఆ ప్రైజెస్ ఒకటి మెయిన్ ఇష్యూ ఒకటుంటుంది. సరే ప్రైజెస్ అనేది ఒక పార్ట్ పక్కన పెడితే దానికి కూడా విల్లింగ్ మేము తీసుకోవడానికి విల్లింగ్. కానీ అట్‌లీస్ట్ కాల్స్ పిక్ చేసే పొజిషన్ కూడా లేదు ఎట్ ప్రెజెంట్ అయితే. సో, మీరు ఒకవేళ ఏదైనా ఆల్టర్‌నేటివ్ చూసుకోండి అని సింపుల్‌గా చేతులెత్తేస్తున్నారు. సో, బేసిక్‌గా ఏంటంటే మాకు ఇష్యూ ఏంటంటే ఒక 5 మెంబర్స్‌కో లేదంటే ఒక 10 మెంబర్స్‌కి అయితే మనం ఏదైనా మేనేజ్ చేసుకోగలం. ఇంత లార్జ్ స్కేల్‌లో ఉన్న హాస్టల్స్ ఏంటంటే ఒక బిల్డింగ్‌లో 100-200 ఉన్నారు, 300 ఉన్నారు. ఈ లార్జ్ స్కేల్‌లో అందరికి మెయింటైన్ చేయాలంటే కంప్లీట్‌గా మాకు సప్లై అనేది చాలా నీడ్‌ఫుల్. చాలా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా నేను నైట్ మేము 12:00 కూడా ఫోన్స్ చేసి రెస్పాండ్ అవ్వట్లేదు. లెటర్‌లో ఏం చెప్తున్నారంటే, సో మీకు ఆల్టర్‌నేట్ ఏదైనా ఉంటే చూసుకోండి, బయట చూసుకోండి. ఇంకేదన్నా ఉంటే ఫర్దర్‌గా మేము ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి కాల్ కట్ చేస్తున్నారు. ఈ బాధ మేము ఎవరితో షేర్ చేసుకోవాలి? ఎలా చేయాలి? సో మేము అందుకే అనుకున్నాం. సో ప్రతి ఒక్క ఏరియాలో ఇదే ఇష్యూ రిపీట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ హోటల్స్, రెస్టారెంట్స్ సేమ్ అదే ప్రభావం ఉంది. మా హాస్టల్ రంగంపై అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైమ్ పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే వాళ్ళ క్రైసిస్ తెలీదు. ఎందుకంటే గ్రౌండ్‌లో ఉన్న ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకేముంటే సింపుల్‌గా మీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలి కానీ మీ అట్ ద సేమ్ టైం రెంట్ కట్టినప్పుడు ఇంటర్నల్ ఇష్యూస్ మాకెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనేది ఆల్రెడీ క్వెషన్స్ కూడా రైజ్ అయ్యాయి మాకు నిన్న చాలా ఇష్యూ అయింది. సరే వాట్ ఎవర్ బేబీ మేము కింద పైన పడి సరే మా ఉన్న స్టాక్ కొంత అవైలబిలిటీ పెట్టుకోవడం కూడా జరిగింది. మేము అసోసియేషన్ తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ బేసిక్‌గా మేము నిన్న కూడా ఒక మాట్లాడుకుని కొంత చర్చింపు పెట్టుకుంది కూడా ఏంటంటే ఒక హాస్టల్ ఉన్న హాస్టల్స్ కాదు ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 11,000 హాస్టల్స్ ఉన్నాయి. 10 లక్షల మంది ఎంప్లాయీ కన్నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఎంత హ్యూజ్ ఆఫ్ క్వాంటిటీ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాకు సపోర్ట్ చేయగలిగితే మేము నిలబడగలుగుతాం. లేదంటే ఏమవుతుందంటే అందరూ రోడ్ల పైకి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు, వాళ్ళతో ఇష్యూ అవుతుంది, మాకు చాలా ఇంటర్నల్ ఇష్యూస్ అవుతాయి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకేదన్నా కూడా ఈ 1 మంత్ లేదా 20 డేస్ దీనికి ఆల్టర్నేట్ ఏదో ఒకటి మాకు ఆ సెక్షన్ అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. మా విన్నపం ఇదండి ఇది. సో మినిమం హాస్టల్ అంటే 30 నుంచి 50 మంది అయితే ఉంటారు. సో అప్పుడు గ్యాస్ యూటిలిటీస్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది? అంటే అదేనండి. 50-100 లోపల ఉంటే పర్ డే హాఫ్ సిలిండర్ నుంచి 1 సిలిండర్ అవుతుందండి. ఇప్పుడేంటంటే బిల్డింగ్స్ కూడా పెద్దగా అయిపోతున్నాయి. ఇంతకుముందంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్‌లో హాస్టల్స్ నడిపారు. ఇప్పుడు కమర్షియల్‌గా కట్టేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మినిమం 150, 100 నుంచి 200 మంది, 250 మంది కూడా ఉంటున్నారు. అట్లాంటి వాటికి 1.5 సిలిండర్ నుంచి 2 సిలిండర్స్ వరకు కూడా అవుతుంది. 1 నుంచి 1.5 సిలిండర్ అవుతుంది పర్ డే. అది కన్జంప్షన్ అండి. అయితే మేము కూడా కోరుకునేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా వివిధ షాపులలో పనిచేసేవాళ్ళు, మాల్స్‌లో పనిచేసేవాళ్ళు, స్విగ్గీ, జొమాటోలో పనిచేసేవాళ్ళు, చివరికి ఐటీలో పనిచేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఫ్లాట్స్‌లో ఉంటే వాళ్ళు గ్యాస్ వినియోగించాల్సిందే. ఇది రెసిడెన్షియల్ యాక్టివిటీ కింద చూడండి. దీన్ని ఈ ఈ పరిస్థితికి వచ్చేసరికి ఖచ్చితంగా దీన్ని రెసిడెన్షియల్ యాక్టివిటీ కింద చూడాల్సొస్తది గవర్నమెంట్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోతే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇబ్బంది పడితే వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతాయి. మేమేం చెప్తున్నామంటే గెస్ట్‌లకి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఆల్టర్‌నేటివ్ కుకింగ్ మెథడ్స్ పెడతాము. మా సాధ్యమైనంత మేము సర్వ్ చేస్తాము. ఇన్ ద మీన్ వైల్ మేము గవర్నమెంట్ ఏజెన్సీస్‌కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గ్యాస్ సప్లై రెన్యూ చేయమని మళ్ళీ చేయమని చెప్పి చేస్తున్నామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. గెస్టులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే, అది గవర్నమెంట్ అథారిటీస్‌కి మా బాధ తెలియజేయడానికి కోసమే మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఇక్కడ రెస్టారెంట్, హోటల్ సెక్టర్ ఈస్ డిఫరెంట్. ఇష్టం ఉంటే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని తింటారు, లేదంటే సెలబ్రేషన్ లేదా ఇంకోటి లంచ్ చేయడము, ఏదో ఒకటి యాక్టివిటీ. కానీ హాస్టల్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఉండే ప్రతి గెస్ట్ దే హ్యాడ్ దర్ ఓన్ డిమాండ్స్. సో ఎట్లా ఫేస్ చేయబోతున్నారు వాళ్ళని? అయితే మీరు అన్నట్టు వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి అది. హోటల్లో నేను ఒక ఐటెం ఆర్డర్ ఇస్తే జస్ట్ ఇంత ఆర్డర్ ఇస్తానండి. ఒక ఐటెం అంటే ఒక చికెన్ లాలీపాపో లేకపోతే ఇంకోటో ఆర్డర్ ఇస్తాను. సంథింగ్. దే కెన్ కుక్ ఆన్ ఇండక్షన్స్, బట్ నాట్ ఆన్ ద చిన్న చిన్న ఐటమ్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే రోజు ఒక పెళ్లి చేసినట్టేనండి. ఒక బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, ఒక లంచ్ ఇవ్వాలి, ఒక డిన్నర్ ఇవ్వాలి. 100 మంది ఉన్నారంటే 300 మందికి రోజుకు వండాలి. అంటే మినీ సైజు బర్త్డే 25 కేజెస్ రైస్ అవుతుంది, రోటీస్ అవుతాయి, కర్రీస్ అవుతాయి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ 2 రకాల బ్రేక్ఫాస్ట్లు లేకపోతే ఒక రకం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అన్నీ చేసి చూస్తే చాలా ఒక పెళ్ళి చిన్న ఫంక్షన్ చేసినట్టు ఎవ్రీడే. సో బల్క్ ఐటమ్స్ కాబట్టే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ మీద ఆధారపడలేము. కొన్ని ఐటమ్స్ ఇప్పుడు దోశ ఉంది, వీ కెనాట్ డూ ఆన్ ద కట్టెల పొయ్యిలో చేయలేము మనం. అది కొన్ని ఐటమ్స్ మనం కట్టెల పొయ్యి మీద కూడా చేయొచ్చు. అలాగే పిల్లెట్స్ ఉన్నాయి, ఆ పిల్లెట్స్ స్టవ్స్ మీద కూడా కొన్ని ఐటమ్స్ చేయగలుగుతాము. బల్క్ ఐటమ్స్ చేయలేము. ఈ బల్క్ ఐటమ్స్ చేయడం అనేది ఇప్పుడు ఛాలెంజ్.
ఆ బల్క్ ఐటమ్స్ చేయాలంటే ఓన్లీ కట్టెల పొయ్యి మీదనే చేయగలుగుతాం. ఉన్న సోర్సెస్ గ్యాస్ స్టవ్ ఆర్ కట్టెల పొయ్యి మీద చేయగలుగుతాం. ఆ కట్టెల పొయ్యి మీద కొన్ని ఐటమ్స్ చేయలేము, కొన్ని ఐటమ్స్ చేయగలుగుతాం. సో ఎనీవే సర్వ్ చేయగలుగుతాం, ఏదో అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సర్వ్ చేయగలుగుతాం. కానీ లావిష్ అంటే మనం ఇంతకుముందు కోరుకున్న ఐటమ్స్ అన్నీ కూడా, గెస్టులు కోరుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చేయలేము. అదే ప్రాబ్లం ఇక్కడ. సో ఇక్కడ అంతా కూడా కరోనా పాండమిక్ చూశారు, కానీ ఇప్పుడు పానిక్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఒకవైపు గెస్ట్ డిమాండ్స్, ఇంకోవైపు సిలిండర్ అవైలబిలిటీ లేకపోవడం. సో ఇంపాక్ట్ ఎలా అనిపిస్తుంది అసలు? గవర్నమెంట్ డెసిషన్ సపోర్ట్ ఈ టైంలో మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మేడం ఒకటే మా రిక్వెస్ట్ ఒకటే మేడం, హాస్టల్ అసోసియేషన్ తరఫున ఇది గెస్ట్కి రెండవ ఇల్లు మేడం. ఇది ఇందాక మా మహేదర్ చెప్పినట్టు ఆ హోటల్కి ఒక రోజు పోవచ్చు, 2 రోజులు పోవచ్చు, ఇక్కడ 3 సార్లు కుక్ చేసి పెట్టాలి మేడం. ఇది లైక్ దట్ సెకండ్ హోమ్ మా హాస్టల్ అనేది. మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఖచ్చితంగా ప్రయారిటీస్లో గుర్తించి రాష్ట్ర గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు హాస్టల్స్ రంగానికి ఖచ్చితంగా రోజు ఒక కమర్షియల్ సిలిండర్ సప్లై చేయకపోతే మేము కట్టెల పొయ్యి మీద అనేది చేయలేము మేడం, ఇండక్షన్ స్టవ్ల మీద కూడా వంట చేయలేము మేడం. రైస్ కూడా 25, 30, 50, 75 కేసు వండే ఇవి కూడా ఉన్నాయి. ఒక్క రైస్ మాత్రమే ఎక్కడ ఏ స్టవ్ మీద ఉండగలం మేడం. ఇంకోటి బల్క్గా నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు చపాతీ చపాతీ కట్టెల పొయ్యి మీద, బట్టీల మీద రాదు మేడం, చేయలేము. ఇవి ఏంటంటే ఖచ్చితంగా దయచేసి సామాజిక కోణంగా ఆలోచించాలి మేడం. మా దగ్గర ఉండే గెస్టులు కూడా బిలో 50,000 లోపు శాలరీస్ వచ్చే వాళ్ళే ఉన్నారు మేడం. బయటికి వెళ్ళి ఇంత కాస్ట్ పెట్టి ఫుడ్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఇచ్చే రోజు 200 రూపాయల్లో మేము టిఫిన్ పెడుతున్నాం, ఛాయ్ పోస్తున్నాం, 3 సార్లు భోజనాలు పెడుతున్నాం, అన్ని సౌకర్యాలు 250 రూపాయల్లో మేము ఇస్తున్నాం మేడం. ఒక 250 రూపాయలు బయట పోతే టిఫిన్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ సెక్టార్, ఐటీ సెక్టార్ పరిధిలో. పూర్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాం మనం హాస్టల్స్ రంగంలో. గవర్నమెంట్ మానవతా దృక్పథంతో ఆలోచించి, కేంద్ర గవర్నమెంట్ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా ప్రియారిటీ రంగంగా గుర్తించి గ్యాస్ సప్లై చేయకపోతే మేము నడిపే పరిస్థితి ఉండదు. గెస్ట్లను కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పెట్టాము వాళ్ళందరికీ, సమూహంగా లెటర్ పెట్టి మీరు కూడా ఎడ్యుకేట్ అవ్వండి, సహకరించండి. మేమేం బాధ్యతని తప్పుకొని వెనక్కి వెళ్ళాం, ఖచ్చితంగా రెస్పాన్స్ తీసుకుంటాం. ఖచ్చితంగా దీన్ని అందరం కలిసి ఎదుర్కొందాం. మేము ఎదుర్కోవాలంటే, మా గెస్ట్లు ఎదుర్కోవాలంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయలేము మేడం. డీలర్స్ ఆలోచించాలా, డీలర్స్ పైన వాళ్ళతో మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా రోజు ఒక సిలిండర్, కమర్షియల్ సిలిండర్, రోజు ఒక సిలిండర్ ప్రతి హాస్టల్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఇది రిక్వెస్ట్ కూడా కాదు, బట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా చేయండి, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, డీలర్స్ని కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రయారిటీ రంగంగా గుర్తించి మానవతా దృక్పథంతో ఖచ్చితంగా రోజుకొక సిలిండర్ అయినా మాకు సప్లై చేయమని మేము అడుగుతున్నాం. దానికోసం ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే మేడం. యాజ్ పర్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్, రోజు ఒక సిలిండర్ కనుక ఇవ్వగలిగితే ఈ మెనూలో ఎలా ఉండబోతుంది? సో హ్యాస్టీస్ ఇదివరకు మెనూ అయితే మళ్ళీ అట్లాగే పాటించడం, అట్లాగే ఇవ్వడం అనేది కాని పని. ఇదివరకు లాగా అయితే ఇవ్వలేము మేడం. మేము అట్లీస్ట్ వాళ్ళకి మినిమం థింగ్స్, రైస్, పప్పు ప్లస్ సాంబారు ఇలాంటివి మాత్రం సర్వ్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండటం మూలంగా సిలిండర్ల కొరత చాలా ఉంది. సో ఈ కొరతను మేము అధిగమించాలంటే కంపల్సరీ మేము మెనూ అనేది తగ్గించుకోవాల్సిందే. మేము యాజ్ యూజువల్ లాగా లావిష్గా ఎక్కువ సిలిండర్లు మేము యూసేజ్ చేస్తే సప్లై చేయలేని పరిస్థితి. అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మెనూని కూడా తగ్గించుకుంటాము. బట్ మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇది డొమెస్టిక్ సర్వీస్ కింద కన్సిడర్ చేసి మాకు రెగ్యులర్గా రోజుకు ఒక సిలిండర్ అయినా కానీ సప్లై చేయాలని మా యొక్క విజ్ఞప్తి మేడం. 11,000 హాస్టళ్ళు, 10 లక్షల మంది గెస్ట్, దానిపైన ఆధారపడి ఉన్న హాస్టల్స్ ఏంటంటే వాళ్ళ కుటుంబాలు ఏంటి? ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా ప్రభుత్వానికి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఎల్పిజి సప్లైస్లో ఉన్నట్టు దానికి ఆల్టర్నేటివ్ సప్లై మెకానిజంని ప్రభుత్వం తక్షణమే మాకు పునరుద్ధరించాల్సిందిగా మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా సాధక బాధకాలన్నీ మా మిత్రులు ఇంతవరకు చెప్పారు. ఆల్టర్నేటివ్ సప్లై మెకానిజంని ప్రభుత్వాలు మాకు ప్రొవైడ్ చేయాలని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతమంది ఆధారపడి ఉన్నారండి హాస్టల్స్? దాదాపు 10 లక్షల మంది ఆధారపడి ఉన్నారండి. ఉద్యోగస్తులు అయితే, విద్యార్థులు అయితే ఎవరైతే 10 లక్షల మంది ఈ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నారు. సో ఇప్పటికే మనం ముంబై, బెంగళూరులల్లా హాస్టల్స్
పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొని వచ్చారు అండ్ రెస్టారెంట్స్ మూతపడ్డ పరిస్థితి, హోటల్స్ మూతపడ్డాయి 20%. కానీ హ్యాస్టీస్ హాస్టల్ని మూతేయని సిచ్యువేషన్లో ఉంటారు. ఎందుకంటే అందులో పనిచేసే వాళ్ళు కొంతమంది అండ్ ఉద్యోగం వెతుక్కోవడానికి కోసం వచ్చేవాళ్ళు ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో ఉండరు కాబట్టి ఒక రెస్టారెంట్ దాంతోపాటు హోటల్ షటర్ క్లోజ్ చేసి ఒక 20 రోజులు నెల రోజులు బ్రేక్ తీసుకున్న పరిస్థితిలో హాస్టల్స్ తీసుకోలేని సిచ్యువేషన్. ఒక పక్క గ్యాస్ సిలిండర్ రేటు పెరగడం, కొరత ఉండడం, ఇంకోవైపు నూనెల రేట్లు పెరగడం, పప్పుల రేట్లు పెరగడం, ఇవన్నీ చూస్తే కరోనా పాండమిక్ టైంలో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో హాస్టళ్ళు రన్ చేసినారో ఇప్పుడు ఇంకొక కొత్త సవాళ్ళు హాస్టళ్ళ ముందు ఉంది. సో ఇలాంటి సవాళ్ళు వాళ్ళు అధిగమించి మళ్ళీ బిజినెస్ రన్ చేయాలన్నా 10 లక్షల మంది అతిథులకి ఇక్కడ ఆతిథ్యం పొందాలన్నా, వాళ్ళు సబబుగా ఉద్యోగాలు చేసుకొని ఇంటికి జీతాలు పంపాలన్నా హాస్టళ్ళు ఉండాలి అంటే ప్రభుత్వం వాళ్ళకి సహకరించాలి. మరి సహకరించే దిశగా ఎట్లాంటి అడుగులు ప్రభుత్వం వేయాలి అనేది ఆలోచించాలి.